ప్రియులారా, గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 6వ అధ్యాయము 13వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలని నేర్చుకోవటం జరిగింది. 6వ అధ్యాయము 9వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇందులో మనం ప్రజలు విసిగిపోయినటువంటి పరిస్థితి, మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరి మోషే గారి మాటల్ని, దేవుడి మాటల్ని ఖాతరు చేయనటువంటి పరిస్థితుల్లోకి ప్రజలు వెళ్ళిపోయారని, అలాగే ప్రజల యొక్క ప్రతికూల స్పందనను బట్టి నాయకుడు కూడా ప్రభావితమైపోయి, హ్మ్, నా ప్రజలే నా మాట వినట్లేదు నాయనా, ఇక ఫరో ఏం వింటాడు అని దేవుడి దగ్గర చెప్పడం. అలాంటి సమయంలో మరలా దేవుడు, అసలు నువ్వు పిలిచిన ఉద్దేశ్యం ఇది నాయనా, వాస్తవం ఇది అని చెప్పి మోషే గారిని, అహరోన్ గారిని ఫరో దగ్గరికి పంపించడానికి మరలా ప్రిపేర్ చేయటం అనేటువంటిది మనకు ఇకపోతే మనకి ఈ మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మధ్యలో వంశావళిని తీసుకురావటం జరిగింది. నిర్గమకాండం 6వ అధ్యాయము 14వ వచనం నుండి 27వ వచనం వరకు సుదీర్ఘమైనటువంటి ఈ వచనాలన్నీ కూడా మరి వంశావళిని గురించి తెలియపరుస్తుంది. విచిత్రంగా, విశేషంగా ఆదికాండంలో వంశావళులు కనబడతాయి. నిర్గమకాండంలో కూడా కనబడతాయి. అక్కడక్కడ రూతు గ్రంథంలో వంశావళి ఇచ్చాడు. దినవృత్తాంతముల గ్రంథాల్లో కూడా వంశావళ ప్రస్తావన ఉంటుంది. మత్తయి సువార్త ప్రారంభంలోనే వంశావళ ప్రస్తావన ఉంటుంది. ఎందుకు ఈ వంశావళులు? బేసికల్‌గా మనం వంశావళుల గురించి చదివేటప్పుడు చాలా బోర్ ఫీల్ అవుతాం. ఏం బోరు ఫీల్ అవుతానంటే, ఏంటి ఈ పేర్లేంటి? ఈ చిక్కులేంటి? మొత్తానికి కొంతమంది అయితే ఏం చేస్తారంటేనండి, నాకు తెలిసి దినవృత్తాంతంలో మొదటి గ్రంథం, రెండో గ్రంథం చాలా మంది స్కిప్ చేస్తారు, చదవరు. అంత మాత్రమే కాదు, వంశావళులకు సంబంధించిన ఏ ప్రస్తావన వచ్చినా కూడా దాన్ని వదిలేస్తారు. ఊరికే అలా టూకీగా చదివేసాం అన్నట్టు పోతారు. దేవుడు ఎందుకు రాయించాడంటారు అట్లాగా? ఏం అవసరం అని రాయించాడు? అవసరం లేకపోతే అంత అన్నన్ని వచనాలు ఎందుకు చెప్పాల్సొస్తుంది? అన్నన్ని చోట్ల మధ్యలో ఒక సీరియస్‌గా కొనసాగుతున్నటువంటి ఆ చరిత్రలో వెంటనే టప్‌మని ఇంటరప్ట్ అయినట్టు, డిస్టర్బ్ చేసినట్టుగా వంశావళిని ఎందుకు తీసుకురావాల్సొస్తుంది? కారణం ఏమంటారు? మీరు మీకు తెలిసినేటి ఒక పాజిటివ్ కారణం ఒకటి చెప్పండి. ఆదికాండంలోను, నిర్గమకాండంలోను, దినవృత్తాంతముల గ్రంథంలోను అక్కడక్కడ వంశావళుల గురించి, ఈవెన్ కొత్త నిబంధన ప్రారంభములోను ఎందుకు రాయించాడు అంటారు దేవుడు అట్లాగా? ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే దయచేసి రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే మనకు చాలా మందికి వాటి విలువ వాళ్ళకి అర్థం గాకనే మనం వాటిని స్కిప్ చేస్తున్నాం. నెక్స్ట్ టైమ్ అలా స్కిప్ చేయకుండా ఉండగలగాలి. చాలా మంచిదది. తెలిసిన వాళ్ళు చెప్పండి దయచేసి. వందనా చెప్పండి. వాక్యము చదివేటప్పుడు ఎవరి కొడుకు పలానా కొడుకు అని రాసి పెట్టింటారు కదా. అప్పుడు వాళ్ళు ఎవరు అని తెలుసుకునేదానికి ఆయన తండ్రి ఎవరు, ఆయన తాత ఎవరు అట్లా. ఉదాహరణకు బెస్తబా దావీదు వాళ్ళ సైనికులలో వాళ్ళే, కానీ వాళ్ళు ఎక్కువ బాగా ప్రేమించే వాళ్ళనే అట్లా చేసినాడు అనే దానికి ఆయన ఎవరు, వాళ్ళ తాత ఎవరు అట్లా తెలుసుకునేదానికి ఈజీగా ఉండడం కోసం దేవుడు వంశావళి రాసి ఉంచినాడు. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా అక్క చెప్పినటువంటి విషయాలే కాకుండా ఇంకా ఏమైనా మీకు తెలిసినటువంటి విషయాలు ఉంటే దయచేసి పంచుకోండి. నా చరిత్ర మనకు తెలియజేయాలని దేవుడు అన్ని రాసినాడని అనుకుంటున్నాను, రాయించాడని అనుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా. ఇక్కడ మంచి విషయాలు ఇద్దరు తల్లులు పంచుకుంటుంది. ఏంటంటే అసలు దేవుడు ఒక కుటుంబాన్ని ఎంచుకున్నాడు కదా. దేవుడు ఇంతకుముందు నేను ఇంతకుముందు మాట చెప్పాను. ఆదికాండం మొదటి 11 అధ్యాయాలది ఒక లెక్క. ఆదికాండం 12వ అధ్యాయం నుండి ఒక లెక్క ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్?
ఆదికాండంలో మొదటి 11 అధ్యాయాలు ఒక లెక్కలో ఉన్నాయి. 12వ అధ్యాయం నుండి మరో లెక్కలోకొచ్చింది. ఏమిటా లెక్క? ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పండక్క. ఇక్కడ అబ్రహాము వంశావళి వస్తది. తర్వాత ఈ యోసేపు వంశావళి నుంచి మళ్ళా స్టార్ట్ అయ్యి ఓకే. మంచిది. చిన్న క్లారిఫికేషన్ అందరూ గుర్తుపెట్టుకోండి మర్చిపోకుండా. మొదటి 11 అధ్యాయాల వరకు ప్రపంచముతో దేవుడు, దేవుడితో ప్రపంచం. మొత్తం వరల్డ్‌తోనే మానవ సంపూర్ణమైనటువంటి టోటల్ మానవ జాతి అంతటితోనే ఉన్న రిలేషన్‌షిప్‌లతో కొనసాగుతుంది. ఆదికాండం మొదటి 11 అధ్యాయాల వరకు. టోటల్ మానవ సృష్టితో దేవుడు, దేవుడితో మానవ సృష్టి అంతాతో డీలింగ్స్‌కి సంబంధించినటువంటి విషయాలు మొదటి 11 అధ్యాయాలు కనపడితే ఆదికాండంలో 12వ అధ్యాయం నుండి దేవుడు ప్రత్యేకంగా ఒక్క కుటుంబాన్ని, ఒక కుటుంబం కంటే ముందుగా ఒక్క వంశాన్ని, ఆ వంశం ఏమిటి? ఎవరు వాళ్ళు? అబ్రహాం హెబ్రీ వంశం. హెబ్రీ వంశములో నుంచి, హెబ్రీలలో నుంచి ఒక్క వ్యక్తిని, ఒక్క వ్యక్తి వంశంలో నుంచి ఒక కుటుంబం, తెరహు కుటుంబం. తెరహు కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి, అది అబ్రహాం గారు. అబ్రహాము గారి యొక్క కుటుంబం గురించి అసలు మధ్య మధ్యలో ఇవన్నీ దేవుడు ఎందుకు చెప్తూ వస్తాడంటే, నేను ఎన్నుకున్న అబ్రహాము చరిత్రలో లేనివాడు కాదురా నాయన. ప్రతి వ్యక్తికి లింకులున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా అబ్రహాం? అబ్రహాం గారికి మూల పురుషుడు ఎవరండి? దగ్గరలో ఉన్న మూల పురుషుడు ఎవరు? అబ్రహాం గారికి దగ్గరలో ఉన్న మూల పురుషుడు ఎవరండి? షేము, హాము, యాపెతులు మనకు తెలుసు. ఎవరి సంతతి? నోహు గారి పిల్లలు. నోహు గారి ముగ్గురు కుమారులే ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు, మనకు తెలుసు. ఆ ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ముగ్గురు కుమారుల్లో షేము వంశావళిని దేవుడు సపరేట్ చేసుకున్నాడు. మరి నోహు గారెవరు? నోహు గారేం దిక్కులేనివాడు కాదు. ఆయనకు కూడా లైన్ ఉంది. ఈ లైన్ ఎక్కడ దాకా ఉంది? ఆదాం గారి దాకా ఉంది. ఆదాం గారి లైన్ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం ఈ లింకులన్నీ మీరు చూడగలిగితే మధ్యలో డిస్టర్బెన్స్ ఉండకూడదు. అంటే ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఎక్కడి నుంచి ఎవరు వచ్చారనేటటువంటి ఆ లైన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే, మధ్యలో మీరు గమనించండి, సక్రమమైనటువంటి వ్యక్తులు వీళ్ళు. నీతి నియమాలు కలిగిన వ్యక్తులకి ఏముంటదండి? హిస్టరీ పర్ఫెక్ట్ గా ఉంటది. అవునా కదా? ఇప్పుడు వాళ్ళు దుర్మార్గపు మార్గంలో, అక్రమ మార్గంలో పోయినారనుకోండి, ఏమన్నా లైన్ ఉంటదండి? వంశావళిలో లైన్లు ఉంటాయా? ఉన్నా కూడా ఎలా ఉంటాయి ఇవి? అన్ని డిస్టర్బుల్ లైన్లు ఉంటాయి. అంటే ఒక భర్త, ఒక భార్య వీళ్ళతో కాపురం చేసినటువంటి, నమ్మకంగా జీవించినటువంటి వాళ్ళు, ఆ లైన్ అంతా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. అట్లా కాకుండా భర్త పోయి ఒక 10 మందితో అక్రమ సంబంధం పెట్టుకున్న బట్టి, లేదా భార్య వెళ్ళి ఇంకొక వ్యక్తి, వేరే వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉండడాన్ని బట్టి, అసలు అదంతా ఆ లైన్ అంతా ఎంత డిస్టర్బెన్స్ కనిపిస్తుందండి. ఆ సంతతే మనకు తెలియపరుస్తుంది వీళ్ళు చెడిన వాళ్ళు అని. మనం మంచివాళ్ళవా చెడ్డోళ్ళవా అని నేను చాలా సార్లు చెప్తాను. మనం ముందున్నటువంటి లైను, మన తర్వాత లైను మనల్ని డిసైడ్ చేస్తుంది, మర్చిపోకండి. మనం ఏ పాటోళ్ళో, ఎలాంటోళ్ళో అనేది. అందుకే ఊరికే చెప్పరు. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు అంటే చాలా మంది అనుకుంటారు. అటు 7, ఇటు 7 అంటే ఆహ్, అమ్మాయికి సంబంధించిన 7 తరాలు పర్ఫెక్ట్ గా ఉండాలి. అబ్బాయికి సంబంధించిన 7 తరాలు పర్ఫెక్ట్ గా ఉండాలి. 7 తరాల వరకు చూడగలిగితే అదే ఎక్కువ. ఇప్పుడు 7 తరాలు ఎవడు చూస్తున్నాడు? ఉన్న తరాన్ని కూడా చూడట్లేదు కదా! సరే. కాబట్టి ఇందుకొరకు దేవుడు రాయిస్తున్నాడు. ఎవరో దారిన పోయే దానయ్యల వంశాలు కాదివి. వీళ్ళకొక లైన్ ఉంది. ఒక పర్ఫెక్ట్ గా నీతి కలిగినటువంటి ఒక రూట్ ఉంది. ఆ రూట్ ప్రకారం వీళ్ళు వచ్చేస్తున్నారని మనకు పదే పదే మళ్ళీ జ్ఞాపకం చేయటానికి వంశావళులు వస్తున్నాడు దేవుడు.
ఇప్పుడు ఇక్కడ కూడా ఈ వంశావళి ఎందుకు తెచ్చారంటే, నేను మోషేని ఎన్నుకున్నాడు, అహరోన్ ఎన్నుకున్నాడు కదా దేవుడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ మోషే ఎక్కడి వాడు? అహరోన్ ఎక్కడి వాడు? వీళ్ళకున్నటువంటి జీనాలజీ అంటారు దాన్ని. వంశావళి అనేది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయింది? వీళ్ళకి మూలం ఏంటి? అది తెలుసుకోవాలి మనం. వాళ్ళకున్న లింకులేంటి? అనేటటువంటి విషయం మనం తెలుసుకుంటే, ఓహో! వీళ్ళు పర్ఫెక్ట్‌గా నీతివంతమైనటువంటి లైన్‌లోనే తరాలు కొనసాగుతూ వస్తున్నాయి. దేవుడు ఎవరిని పడితే వాళ్ళని ఏవండీ గొప్ప కార్యాలకు ఎన్నుకోడండి. అన్నింటిని దేవుడు లెక్కేస్తాడు. లెక్క వేసిన తర్వాతే వాళ్ళకి తగినటువంటి స్థానం ఇస్తాడు. అది మంచిదా కాదా చెప్పండి? ఏవండీ ఎవరన్నా బాధపడతారండి దానికి? యెస్. నీతిగా బతికినటువంటి వాడు, నియమాలతో బతికినటువంటి వాళ్ళు, ఆహ్, ఆదర్శాలతో బతికినటువంటి వాళ్ళు మిగతా వాళ్లకు ప్రత్యేకమైన వాళ్ళే అతీతులే. వారికి తగినటువంటి గుర్తింపు, వారికి తగినటువంటి గౌరవం 100% అటు దేవుడైనా ఇస్తాడు, ఇటు జీవుడైనా ఇస్తాడు. కాబట్టి అది మనకిక్కడ కనబడుతుంది. అందుకే వీళ్ళెవరయ్యారంటే ప్రతిసారి మర్చిపోతామేమో మనం అని ఈ వంశావళి గురించి రాయిస్తూ చెప్తూ వస్తున్నాడు. సో, ఆహ్, వీటిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి విషయం దాగి ఉంటుంది. వంశావళిని ప్రస్తావించేటప్పుడు దేవుడు ఆహ్, పర్టిక్యులర్‌లీ ఆ సందర్భంలో ఎవరి గురించి ఫోకస్ చేయాలో వాళ్ళ గురించి మాత్రమే ఉంటుంది. సంపూర్ణమైనటువంటి వంశావళికి సంబంధించినటువంటి విశేషాలు దేవుడు ఇవ్వడు. మనకి ఏది అవసరమో దాన్ని మాత్రమే ఇచ్చి మిగతా వాటి గురించి స్కిప్ చేస్తాడు. అది కూడా మనకు చాలా మంచిది. ఎందుకనంటే ఇవన్నీ మనం అంత సులభంగా గుర్తుపెట్టుకోలేము. కొంత ఇచ్చిన దాన్నే మనం గందరగోళం అనుకొని పక్కన పెట్టేస్తాం. ఇది ఎంత ముఖ్యమైనదో మనం తెలుసుకోవాలి. చూద్దాం. నిర్గమకాండం 6వ అధ్యాయము 14వ వచనం నుండి చూద్దాం. 14వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా, ఏమండి ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారండి? నెక్స్ట్ మనకు కావాలి. మూల పురుషులు. మూల పురుషులు. అసలు మామూలుగా చరిత్రలో ప్రారంభం నుండి గమనించగలిగితే, ఇప్పుడు మన పేర్లున్నాయి. మన పేర్లు రాసేటప్పుడు అబ్బాయి అయితే సన్ ఆఫ్ అని రాస్తారు కదా! మన ఐడెంటిటీ, మన గుర్తింపు ఎవరు, మన మూలం ఎవరు అని చెప్పటానికి. అమ్మాయి అయితే డాటర్ ఆఫ్ అని. ఎవరి పేరు రాస్తారండి? తండ్రి పేరు రాస్తారు. తండ్రి పేరే రాస్తారు. ఎందుకు? మూల పురుషుడు. మూల పురుషులు. అసలు పేరు నిజంగా ఇప్పుడు చెప్తోంది సైన్స్ ఏమనంటే, అసలు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా పుట్టడానికి కారణం మూలం పురుషుడది. ఆడబిడ్డైనా మగబిడ్డైనా పుట్టడం అన్నది ఆడబిడ్డ చేతిలో లేదు. కంటున్నటువంటి స్త్రీ చేతులు లేదట. ఈ విషయం చాలా మంది పురుషులకు తెలియదు. తెలిస్తే మళ్ళీ ఆడపిల్లలే కంటావా అని చెప్పి భార్య మీదకి వెళ్ళిపోరు. అవునా కాదు చెప్పండి? అసలు ఆడబిడ్డ కంటున్నాడంటే అసలు ఆ సమస్య, ఆ మూలమే పురుషుడు. అందుకే మూల పురుషుడు అని చెప్పండి. వాళ్ళ పేర్లు అందుకు వచ్చాయి. అంటే రాయబడుతున్న ప్రతి అక్షరాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రతి దాంట్లో ఎంతో పరమార్థం, అంతరార్థం దాగి ఉంటుంది. ఆ మూల పురుషుల గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మి. ఎంతమంది ఉన్నారండి? రూబేనుకు ఎంతమంది కుమారులు ఉన్నారు? నలుగురండి. వీరు రూబేను కుటుంబాలు. అంటే ఒక యాకోబు గారిలో నుంచి 12 మంది గోత్రకర్తలు వస్తే 12 మంది గోత్రకర్తల్లో నుంచి ఒక రూబేను కుటుంబం నుంచి మళ్ళీ నలుగురు వచ్చారు. మీరు బాగా గమనించండి. మళ్ళీ ఒక్క వ్యక్తికే 12 మంది కలగలేదు గమనించండి. ఒక్క యాకోబు గారికి మాత్రమే 12 మంది డైరెక్ట్ అండి. అంటే మొత్తం తర్వాత మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు ఆ లెక్క కాదు. డైరెక్ట్. మొదటిగా ఆళ్ళకే పుట్టినటువంటి పిల్లలు 12 మంది ఒక యాకోబు గారికి కలగటం జరిగింది. మిగతా వాళ్ళకి ఎవరికి కలగలేదు గమనించండి.
ఇందులో మొదటి కుమారుడు రూబేనుకి 4 పిల్లలు. తర్వాత నెక్స్ట్ ఎవరి గురించి చెప్తున్నాడు? షిమ్యోను గురించి చెప్తున్నాడు. షిమ్యోను కుమారులు 15వ వచనంలో. షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి కుమారుడైన షావూలు, వీరు షిమ్యోను కుటుంబములు. ఎంతమంది ఉన్నారండి షిమ్యోనుకి పిల్లలు? 6 మంది ఉన్నారు. లెక్కేస్తే 6 మంది ఉన్నారు. తర్వాత నెక్స్ట్ కుమారుడు ఎవరి గురించి చెప్తున్నాడంటే 16వ వచనంలో లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళిలో చొప్పున ఏమనగా, ఇక్కడ మీరు తీక్షణంగా గమనిస్తే ఈ 27వ వచనం వరకు ఉన్నటువంటి వాటిల్లో ఈ ముగ్గురు కుమారుల సంతతి గురించి మాత్రమే చెప్తాడు దేవుడు. అందులో పర్టికులర్ గా ఏ కుమారుడు గురించి చెప్తారు తెలుసా? ఫోకస్ చేస్తారు తెలుసా అండి? 12 మంది కుమారులు ఉన్నారు యాకూబు గారికి. 12 మంది కుమారులలో ముగ్గురు కుమారుల గురించి ఉంది. అంటే ఈ పట్టిక, ఈ వంశావళుల పట్టిక యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల యొక్క పూర్తి వంశావళి పట్టిక కాదు. ఇది పాక్షికమైనటువంటి పట్టికే. అందులో ముగ్గురు గురించి చెప్పడం జరిగింది. వాళ్ళలో రూబేను, షిమ్యోను, లేవి, ఈ ముగ్గురు గురించి మాత్రమే రాబడింది. ఈ ముగ్గురులలో పర్టికులర్ గా విశేషంగా ఎలాబొరేటెడ్ గా వివరంగా ఎవరి గురించి చెప్పడం జరిగిందండి? కహాతు కుమారులు, లేవి కుమారులు. ముందు లేవి చూద్దాం. కహాతు కంటే ముందు లేవి. యాకోబు గారి కుమారుల గురించి అనుకుంటున్నాం కదా, లేవి గారి గురించి మాట్లాడడం. గమనించండి, లేవి గారి గురించి ఎందుకు చెప్పాలి? ఇది మనకు అర్థం కావాలి. చెప్పండి. ఇప్పుడు రూబేన్ కుటుంబం గురించి ఎందుకు చెప్పలేదు అంత వివరంగా? షిమ్యోను కుటుంబం గురించి ఎందుకు చెప్పలేదు? మిగిలిన కుటుంబాలు చాలా ఉన్నాయి కదా. యోసేపు కుటుంబం గురించి చెప్పచ్చు, యూదా గారి కుటుంబం గురించి చెప్పచ్చు. మరి ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరి గురించి చెప్పకుండా ఒక్క లేవి యొక్క ఆ కుటుంబాల గురించి, పిల్లల సంతతి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇది మనకు తెలియాలి. ఎందుకు చెప్పండి? లేవి వంశస్థులే కదా. అదనమాట. సో మోషే అహరోన్ల దగ్గరికి లైన్ రావాలి. సో మోషే గారి దగ్గరికి, అహరోన్ గారి దగ్గరికి లైన్ తీసుకురావాలి కనుక ఆ లైన్ వరకే ఉన్నటువంటి విషయాలు మాత్రమే టచ్ చేయటం జరిగింది. ఇది మనం గమనించాలి. సో కాబట్టి ఉన్నటువంటి 12 మంది కుమారుల్లో 9 మంది కుమారులు స్కిప్ చేయబడ్డారు. తర్వాత ఇచ్చినటువంటి ముగ్గురు కుమారులు కూడా మరొక 2 స్కిప్ చేయబడ్డారు, పక్కన పెట్టబడ్డారు. ఒక్క కుమారుడి దగ్గరికి, లేవి దగ్గరికే రావటం జరిగింది. లేవి కుమారులు ఎవరెవరట? 16వ వచనంలో లేవి కుమారుల పేరులు వారి వారి వంశావళుల చొప్పున ఏమనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 ఏళ్ళు బ్రతికారు. లేవి గారికి ఎంతమంది కుమారులు ఉన్నారండి? ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ పేర్లు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరు వాళ్ళు? పేర్లు ఏంటంటే, లేవికి పిల్లలు ఎంతమంది? ముగ్గురు కదా. ముగ్గురు పేర్లు ఏమేమిటి? గెర్షోను, కహాతు, మెరారి. గెర్షోను, కహాతు, మెరారి. ఇది గుర్తుపెట్టుకో. ఈ ముగ్గురే అస్సలు దేవుడికి సంబంధించినటువంటి ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకత్వపు బాధ్యత కావచ్చు, అలాగే దాన్ని క్లీన్ గా పెట్టడం, పరిశుభ్రంగా ఉంచటం, ఉపకరణాలన్నీ క్లీన్ గా పెట్టడం, అలాగే మందసం మోయటం, ఈ పనులన్నీ కూడా కేవలం లేవి కుమారులైనటువంటి కహాతు, మెరారి, గెర్షోను, ఈ ముగ్గురు వంశావళి వీళ్ళ నుంచి వచ్చిన పిల్లలు మాత్రమే చేయాలి. అది చాలా మందికి తెలియదు. అంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు లేవి యొక్క కుమారులు ముగ్గురు, వాళ్ళ యొక్క పిల్లలు. సో ఇక్కడ మీరు చూడండి, గెర్షోను కుమారులు వారి వారి వంశావళిలో చొప్పున లిబ్ని, షిమి. కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహాతు 133 ఏళ్ళు బ్రతికెను. మెరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశావళి చొప్పున లేవి కుటుంబములు. ఇక్కడ కూడా జాగ్రత్తగా మనం గమనిస్తే తర్వాత వచనాల్లో చాలా ప్రాముఖ్యమైన విషయాలు కనబడతాయి. అవేంటంటే, లేవి గారి యొక్క పిల్లలు ముగ్గురు ఉన్నారని మనం చదువుకున్నాం కదా, వాళ్ళల్లో మళ్ళీ 2 స్కిప్ చేయబడతారు. కేవలం వాళ్ళ కొడుకులు ఎవరో చెప్పి
గెర్షోను కుమారుల గురించి చెప్పి పక్కన పెట్టేస్తాడు దేవుడు. అలాగే మెరారి కుమారుల గురించి చెప్పి పక్కన పెట్టేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఆ ముగ్గురులో నుంచి ఒక్కడినే బయటికి తీస్తున్నాడు, ఒక్కడినే సపరేట్ చేస్తున్నాడు. ఎవరిని? కహాతును. కహాతు గారిని. గమనించండి, కహాతు గారిని దేవుడు సపరేట్ చేస్తున్నాడు. అసలు ఎక్కడెక్కడి నుంచి ఫిల్టరేషన్ ఉన్నాయి చూడండి. నిజంగా దేవుడు ప్రారంభం నుంచి అండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడి చేతిలో ఏముందని చెప్తాడండి. బాప్తిస్మ యోహాను గారు ఒక మాట చెప్తాడు యేసుప్రభు గురించి మాట్లాడుతూ, ఆయన చేతిలో ఉంది అంటే. చేట పనేంటి? తాలు తరుగు తీయడం, వేరు చేయటమే. పనికొచ్చింది, పనికిరాని. ప్రారంభము నుంచి దేవుడు ఈ చాటకు పని చెప్పాడు అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మనల్ని కూడా ఫిల్టర్ చేస్తూ ఉంటాడండి, మర్చిపోకండి. ఎన్నిక కాబడ్డామా, ఎన్నిక లేని వారమా, దేవుడి చేత దీవెన నొందిన వారమా, లేదా శాపము నొందిన వారు, ఈ 2 వర్గాలు ఎప్పుడు ఉండనే ఉంటాయి. ఉదాహరణకి ఆదాము హవ్వలకి 2 పిల్లలు మొదటిగా కలిగారని మనకు తెలుసు. వాళ్ళలో ఒకరు కయీన్ అయితే 2 హేబెల్. వీళ్ళు గమనించండి, కయీన్ గారు, హేబెల్ గారు వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళల్లో దేవుడు కయీన్ సంతతిని మొత్తం టోటల్ గా సపరేట్ చేశాడు. తర్వాత హేబెలు చనిపోయిన తర్వాత ఫస్ట్ పుట్టినటువంటి కుమారుడు తర్వాత ఎవరు పుట్టారని మనం విన్నామండి? అబ్రహాం గారికి, ఆదాం గారికి. అమ్మమ్మ, కయీన్ హేబెల్ కాదమ్మా. హేబెల్ చనిపోయిన తర్వాత షేతు కలుగుతాడు, షేతు గారు కలుగుతారు కదా. సో అక్కడి నుంచి షేతు వంశాలను తీసుకొస్తాడు దేవుడు. ఆ షేతు వంశాలలో నుంచి మళ్ళీ ఒక్కడిని సపరేట్ చేసుకుంటాడు. ఎవరిని? నోవాహు గారు. నోవాహు గారిలో నుంచి 3 కొడుకులు వస్తే 3లో నుంచి ఒక్కడిని సపరేట్ చేసుకుంటాడు మళ్ళీ. ఎవరిని? షేము గారిని. షేము గారి నుంచి వచ్చినటువంటి వాళ్ళల్లో తెరహకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారుల నుంచి మళ్ళీ ఒక్కడిని సపరేట్ చేస్తాడు దేవుడు, అబ్రహాం గారు. అబ్రహాం గారి కుమారులు చాలా మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు అబ్రహాం గారి కుమారులు. ఈ 8 మంది కుమారుల్లో ఒక్కడినే దేవుడు సపరేట్ చేసుకున్నాడు, ఇసాక్ గారు. ఇసాక్ గారికి 2 పెద్ద వంశావళులకు మూల పురుషులు ఉన్నారు. ఒకటి ఏసావు గారు, 2 యాకోబు గారు. వాళ్ళలో యాకోబు గారిని సపరేట్ చేసుకున్నాడు. యాకోబు గారికి ఉన్నటువంటి 12 మంది కుమారులలో ఒక్క వ్యక్తిని మాత్రమే పక్కన చేసుకోవడం జరిగింది, అదే యూదా గారు. ఇలా మనం గమనించగలిగితే దేవుడి ఫిల్టరేషన్ పర్ఫెక్ట్ గా కనబడుతుంది. గమనించండి, ఇక్కడ వంశావళిలో కూడా 12 మంది కుమారుల ప్రస్తావన చేయలేదు, 3 కుమారులు చేశారు. ఆ 3 కుమారుల్లోనూ ఒక కుమారుడు లేవి గురించి మాట్లాడాడు. ఆ లేవికి ఉన్నటువంటి కుమారులు 3 ఉన్నారు. ఆ 3 కుమారులలో కూడా ఒక కుమారుడు, కహాతు కుమారులు ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆ కహాతుల గురించి చెప్తూ ఆయనకు 3 కుమారులు ఉన్నారండి. ఏమండి? 4 ఉన్నారండి. కహాతుకు ఉన్నటువంటి కుమారులు ఎంతమంది? ఒకసారి 18వ వచనం చదువుదాం. కహాతు కుమారులు నంబర్ కౌంట్ చేసుకోండి. అమ్రాము, ఈసహారు, హెబ్రోను, ఉజియల్. వీళ్ళల్లో కూడా ఎవరి గురించి ఎక్కువ చెప్తాడు దేవుడు? అమ్రాము గారి గురించి చెప్తాడు. 4 కుమారులు ఉంటే 4 కుమారులలో కూడా అమ్రాము గారి గురించి ఎక్కువ చెప్తాడు. ఎందుకంటే అమ్రాము గారి గర్భవాసం నుండి రావాల్సిన వాళ్ళు మోషే గారు, అహరోన్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఎవరినైతే దేవుడు తరతరాలకు ఏర్పాటుకు చేసుకుంటాడో వాళ్ళని సపరేట్ గా చెప్తున్నాడు, అది మర్చిపోకండి. ఏమండి? రైట్, తర్వాత చూద్దాం. 20వ వచనం. అమ్రాము తన మేనత్త అయినటువంటి యోకెబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేనును కనెను. అమ్రాము 137 ఏళ్ళు బతికాను. ఫర్ ద ఫస్ట్ టైం మోషే గారి యొక్క, అహరోన్ గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు రాయబడ్డాయి ఇక్కడే. మోషే గారి యొక్క, అహరోన్ గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు ఇక్కడే ఫస్ట్ టైం ప్రస్తావించబడ్డాయి. అమ్మగారి పేరు ఏం పేరండి? యోకెబెదు. నాన్నగారి పేరు అమ్రాము. ఇప్పుడు ఇంతకుముందు నేను మాట చెప్పాను,
మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. కొంతమంది జాయిన్ అయి ఉండొచ్చు, జాయిన్ అవ్వకపోయి ఉండొచ్చు. అప్పుడు ఒకవేళ ఉన్నా కూడా మర్చిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన మేనత్తని పెళ్లి చేసుకున్నాడట. అమరామ్ గారు మేనత్తని పెళ్లి చేసుకున్నాడు. దీన్ని చాలా మంది చదివేటప్పుడు ఏమనుకుంటారండి? ఏమనుకుంటారు చెప్పండి? ఏంది ఇలా చేశాడే ఏంటి ఇలా అని చేసుకున్నాడేంటి? అయ్యో! మోషే నేనే గారి నేనే తండ్రి అనుకున్నాను. వెరీ గుడ్. మోషే గారికి తండ్రి ఏంటి? అహరోను గారికి తండ్రి ఏంటి? మిర్యాము గారికి తండ్రి ఏంటి? ఇట్లాంటి ఇట్లా చేయటం ఏంటి? తప్పు గదా! వావి వరుసలు లేకుండా ఏంటది అసలు? ఇప్పుడు మేనత్త అంటే ఎవరితో సమానం అంటారండి చాలా మంది? తల్లితో సమానం తల్లితో అంటారు. సమానం అంటారు గదా! మేనత్త అంటే. మరి అట్లాంటి ఆమెని పెళ్లి చేసుకోవటం ఏంటి? దట్ టూ మరలా ఇప్పుడు మన మధ్య మనం గమనించగలిగితే వాస్తవంగా పురుషుడి వయసు ఎక్కువ ఉండాలా? స్త్రీ వయసు ఎక్కువ ఉండాలండి పెళ్లి చేసుకోవడానికి? పురుషుడి వయసే ఎక్కువ ఉండాలన్న. పురుషుడి వయసే ఎక్కువ ఉండాలి. అసలు దానికి కారణం ఏంటంటారు? మంచిగా వాళ్ళు ఆలోచన మెచ్యూరిటీగా ఆలోచిస్తారనని ఆ విధంగా అనుకుంటారని. స్త్రీ కొంచెం వయసు తక్కువ ఉన్నా కూడా ఆమెని రాబట్టుకోవడానికి కానీ అన్ని విషయాల్లో లోబడి ఆలోచన చేయడానికి. ఓకే. రైట్. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. మనకు ఇటువంటి సైంటిఫికల్ రీజన్స్ ప్లస్ మనకు బిబిలికల్ రీజన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు పురుషుడే పెద్దవాడే ఉండాలనడానికి మొదటగా ఎవరిని పుట్టించాడు దేవుడు? పురుషుని ఆదాము ఆ! గారు. ఆదాము గారిని పుట్టించాడు. ముందు భర్తను పుట్టించాడు. ఎంతకాలం గ్యాప్ ఉందో మొత్తానికి తెలీదు. తర్వాతే పుట్టింది హవ్వమ్మ. అదొక క్లూ అయితే, విశ్వాసులందరికీ తండ్రి, తల్లులు ఉన్నారు గదా! తల్లిదండ్రులు. ఎవరు? అబ్రహాం అబ్రహాం గారు, అబ్రాహాము గారు, శారమ్మ. శారమ్మ గారు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత ఉండండి? 10 ఏళ్ళు గ్యాప్ ఉందండి. 100 ఏళ్ల అబ్రహాము కనున, 90 ఏళ్ల శారా కనున అంటాడు. మనకు ఆదికాండం 17 అధ్యాయంలో కనపడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 10 ఇయర్స్ ఉంది. పెద్దవాడు. దీనికి సైంటిఫికల్ రీజన్స్ కూడా కొన్నున్నాయి. ఆ రీజన్స్ ఏంటనంటే, బేసికల్లీ ఆడబిడ్డకి దేవుడిచ్చిన వరం ఏంటంటే, నిజంగానండి అన్ని వరాలిస్తే తప్ప ఈ రోజుకి ఆడబిడ్డ విలువను గుర్తించలేకపోతున్నారు చాలా మంది. తెలుసా? ముఖ్యంగా ఆడపిల్లల విలువను ఆడబిడ్డలే గుర్తించలేదు. అదే నాకు బాధాకరమైన విషయం. ఇప్పుడు నేను ఆడపిల్లలు కలిగి ఉన్నందుకు నాకేం బాధ లేదు. కానీ మా ఆవిడకి బాధ. ఒక కొడుకన్నా లేడే అన్న బాధ. అలాగే మీరు గమనించగలిగితే ప్రపంచంలో ఎక్కువ మంది ఆడపిల్లలు వరుసగా అందరూ ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు గమనించండి. ఎక్కువ బాధపడేది ఎవరు బాధపడతారో తెలుసా? తల్లి అన్న. ఆ అమ్మాయి బాధపడదు. ఇదేంత చిత్రం ఆడోళ్ళే శత్రువులు అంటే ఇదే కాబోలనిపిస్తున్నా. అరే ఆమె కూడా ఒక ఆడ కూతురే. ఆడ కూతురుని ఆడబిడ్డ వద్దనుకోవటం ఏంటి? చిత్రమైనటువంటి విషయం అనిపిస్తుంది. అంటే నా భర్త వంశాన్ని నిలబెట్టలేకపోతున్నానే అన్న బాధ అంతే ఒక్కొక్కసారి ఎవరి చేతిలో ఉండేదమ్మా అది? అది వారికి వాళ్ళ తెలిస్తే చేతిలో ఉండేది కదమ్మా. కదా, వాళ్ళకి తెలియట్లా. అది విషయం. కాబట్టి మనం ఏదేదో ఆలోచన చేయకూడదు. మనకేమన్నా చెట్టును కాసే పండ్లు కాదు పిల్లలంటే. దేవుడిచ్చే వరాలు. ఆయన సంకల్పం అనాది సంకల్పం. ఆయన ఎప్పటినుంచి ఎలా అనుకుంటే అలా ఇస్తాడు. మరియమ్మ లేకపోతే లోకరక్షకుడు ఎక్కడ ఉన్నాడండి? మరియమ్మ తల్లి ఆ రోజు కన్యక గర్భవతి అయి కుమారుని కనును. కన్యక కాకుండా పోయినుంటే ఏమయ్యేది? కాబట్టి సృష్టికర్తే ఒక ఆడ కూతురి గర్భములో ఒదిగిపోవాల్సి వచ్చిందండి. అంత గొప్ప తల్లి. అందుకే నేను రాజు కాలేదు. నేను ఎప్పుడు నేను రాజు కాలేకపోయాని అని బాధపడుతూ ఉంటారేమో. రాజస్వం వెలగబెట్టాలని, రాజాలా బతకాలని ఆడబిడ్డలు చాలా మంది అనుకుంటారు. ఒకవేళ మీలలో కూడా అలాంటి వాళ్ళు ఎవరన్నా అనుకోనుంటే మీరు గుర్తుపెట్టుకోండి. ఏమనంటే మీరు రాజులు గారేను గాని రాజుకు తల్లులు కాగలరు. రాజుల కంటే రాజులవ్వటం గొప్ప, రాజులకు తల్లులవ్వటం గొప్ప. ఏది గొప్ప సంగతండి చెప్పండి? గొప్ప. తల్లులవ్వటం గొప్ప. కాబట్టి అట్లాంటి రాజుల్ని కనేటటువంటి స్థానం ఇచ్చాడే ఆడబిడ్డకి దేవుడు. ఆడబిడ్డకున్నటువంటి ఇమ్యూనిటీ పవర్ గాని, తట్టుకునేటటువంటి తత్వం గాని దేనికైనా అసలు మగవాళ్ళకి ఎవరికి ఉండదండి అట్లా.
ఏదో ఆకార పుష్టి నైవేద్యనస్తి అనే పరిస్థితే మగవాడు. ఇప్పుడు చనిపోయింది అనుకోండి, భార్య చనిపోయింది అనుకోండి, మగవాడు ఒంటరిగా ఉండలేడండి. అందుకే మీరు చూడండి ఏం చేస్తారు మగవాళ్ళు? మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. కానీ ఆడబిడ్డ మాత్రం మీరు గమనించండి, అట్లా మళ్ళీ పెళ్లి చేసుకునే ఆడబిడ్డలు చాలా అరుదండి. నాకు చాలు పిల్లలున్నారు, మా ఆయన్ని వాళ్ళలో చూసుకొని పెంచుకుంటానని. ఆ ధైర్యం, మొండి ధైర్యం. నిజంగా ఆడబిడ్డకి ఎంత గొప్ప ధైర్యం ఉందంటే, ఏవండీ సింహం సింగిల్‌గా వస్తదన్నట్టు అత్తగారింటికి ఒకటే పోద్దండి. కదా! అత్తగారింటికి ఒక్కటే పోద్ది. ఎంతమంది అసలు పెళ్లి చూపులకు పోయేటప్పుడు పురుషుడు 10 మందిని ఏసుకొని పోతాడు గదా! అమ్మాయిని చూడ్డానికి ఎళ్ళేటప్పుడు పెళ్లి చూపులు పోయేటప్పుడు 10 మందిని తీసుకొని పోతాడు. కానీ ఆడకూతురు వచ్చి మొత్తం జీవితాంతం ఉండటానికి ఒకటే వస్తది. కాబట్టి ప్రియులారా మీరు గమనించగలిగితే 5 ఏళ్ళు పురుషుడి కంటే ఎక్కువగా ఆలోచన చేస్తాడట. ఫాస్ట్ థింకింగ్ ఉంటదట. 5 ఏళ్ళు ముందు ఆలోచన అంటే ఫర్ ఎగ్జాంపుల్ 25 ఏళ్ల పురుషుడు ఎంత మైండ్ మెచ్యూరిటీతో ఉంటాడో 20 ఏళ్ల స్త్రీ అలా ఉంటదటండి. 25 ఏళ్ల పురుషుడు ఎంత ఫాస్ట్‌గా ఆలోచన చేస్తాడు. 20 ఏళ్ల స్త్రీ అలా ఆలోచన చేయగలదట. అన్నిచ్చాడు దేవుడు ఆడబిడ్డకి. నేను సాగర్ కడపలో సాగర్ మీకు తెలిసుంటది. సాగర్‌కి ఫస్ట్ సంతానం కూతురు పుట్టింది. నా నా బర్త్‌డే నా డెలివరీ డే ఏప్రిల్ 18 అయితే అది 16వ తారీఖు పుట్టింది. పుట్టగానే చాలా క్రిటికల్ కాంప్లికేషన్స్‌తో పుట్టింది. ఆహ్, ఇంక్యుబేటర్‌లో పెట్టేసారు పాపని. ఐసీయూలో ఎన్ఐసీయూ అంటారు దాన్ని. న్యూ బార్న్ బేబీస్‌ని ఐసీయూలో పెట్టడానికి ఎన్ఐసీయూ అనేది యూజ్ చేస్తారు. తమ్ముడు బెంబేలెత్తిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఫస్ట్ సంతానం. పాప విషయంలో ఏం చెప్పలేము అని అంటున్నారు డాక్టర్లు. బయటికేమైనా వేరే చోటకైనా తీసుకెళ్ళిపోతారా? నెల్లూరు కర్నూలుకి తీసుకెళ్తారా? హైదరాబాద్ తీసుకెళ్తారా? తిరుపతి తీసుకెళ్తారా? ఎక్కడికి తీసుకెళ్తారో తీసుకెళ్ళండి అని మాట్లాడి చెప్తున్నారు. నాకు ఫోను చేశాడు. ఏడుస్తూ భయంగా ఫోను చేశాడు. అన్న ఇట్లుందన్న పరిస్థితి. నేను ఒక్కటే మాట చెప్పాను తమ్ముడికి. కావాలంటే ఎప్పుడన్నా కలిసినప్పుడు అడగండి సాగర్‌ని అని. తమ్ముడు ఆడబిడ్డను చెరువులో ఏసినా గూడా, నదిలో పడేసినా ఈదుకుంటూ వస్తదంటండి. సామెత ఉంది ఆడబిడ్డ విషయం. మీకు మరి విన్నారో లేదో తెలీదు. నదిలో వేసినా ఈదుకుంటూ వస్తదట. కాబట్టి నాయనా గట్టి పిండం ఆడబిడ్డ. నువ్వు ఏం భయపడొద్దు. దేవుడున్నాడు. ప్రార్థన చెయ్యి. ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి తీసుకెళ్ళదు. బాగోదు. అట్లాగే బాగా ఇప్పుడు చక్కగా ఉంది. మన మధ్య తిరుగుతుంది బిడ్డ. అయ్యో! 6 నెలలు పూర్తయిపోయి ఏడో నెల పడినటువంటి పరిస్థితుల్లో డెలివరీ అయిందండి. మన రారాజన్న అన్న కూతురు. ఎవరో గాదు మళ్ళీ. రారాజు బ్రదరు యొక్క సొంత అన్నయ్య. తోబుట్టు యొక్క కూతురు ఒక పాప. ముందు ఇద్దరు సంతానం ఉన్నారు. పాప, బాబు ఉన్నారు. మూడో సంతానానికి 6 నెలలు పూర్తయింది గర్భంలో. ఏడో నెల గుండగానే డెలివరీ అయిపోయింది. అంతేనండి. చిన్న ఏదో ఎలక పిల్ల ఉంటది చూసారా? అట్లా ఉంది పిల్ల. హైదరాబాద్ తీసుకెళ్ళిపోయారు. ఖర్చయితే అయింది గానీ, బతికి మన మధ్య ఉంది పిల్ల. అలాంటి పవర్స్ దేవుడు ఆడకూతురికి ఇవ్వటం జరిగింది. నిజంగా దేవుడి సృష్టి చాలా అద్భుతమైందండి. అందులో ఆడబిడ్డ సృష్టి మరింత అద్భుతమైంది. నేను చాలా మంది చెప్తూ ఉంటారు కదా! లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి. దేవుడి సృష్టిలో చిట్ట చివరగా చేయబడింది ఎవరనుకుంటున్నారు? స్త్రీనేనా? స్త్రీనే. అవుమనే. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆఖరిగా చేసింది స్త్రీని. లాస్ట్‌గా చేసినా కూడా లేటెస్ట్‌గా అద్భుతంగా చేశాడు దేవుడు ఆడబిడ్డ నిర్మాణం. కాబట్టి ఆడబిడ్డలందరూ గూడా సంతోషపడండి. అసలు ఆన్‌లైన్‌కి గాని, సంఘ ఆరాధనలకు గాని, ప్రార్థనలకు గాని, బాధ్యతలకు గాని, త్యాగానికి గాని, ఆదర్శానికి గాని అన్నిటికి ముందుండేటటువంటి వాళ్ళు ఆడబిడ్డలే. కాబట్టి ఆడబిడ్డల విషయంలో ఎవరు బాధపడకండి. నేను ఒక ఆడబిడ్డకు కొడుకునైనందుకు, ఒక ఆడబిడ్డకు అల్లుడినైనందుకు, ఒక ఆడబిడ్డకు భర్తనైనందుకు, ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రినైనందుకు
అట్లాగే మీలాంటి ఎందరో ఆడబిడ్డలకు ఆత్మీయతను నేను ఎంతగానో ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. సో ఇక్కడ మీరు గమనించగలిగితే ఒక మంచి విషయం ఏంటంటే పిల్లరా, ఆ, అక్కడ చెప్పినటువంటి మాట మేనత్త అనేటటువంటి విషయం, వయసు ఎక్కువ ఉన్నటువంటి విషయం మనం ఆలోచన చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటే. అదేంటంటే అది నిబంధన లేనటువంటి కాలం, పితరుల కాలం. సో పితరుల కాలములో ఏదైతే ప్రస్తావించబడిందో అది పితరుల కాలము పరిధిలోనే ఆలోచించాలి. పితరుల కాలంలో చట్టాలు లేవు. చట్టం వచ్చిన తర్వాత ఏమంటున్నాడు దేవుడు? ఒకసారి లేవీకాండం చూద్దాం. 18వ అధ్యాయం 12వ వచనం. లేవీకాండం 18వ అధ్యాయం 12వ వచనం. ఒకటి చదవండి. నీ తండ్రి సహోదరి మానఛాదములను తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. తండ్రి సహోదరి ఏమవుద్ది మనకి? మేనత్త అన్న. అది తండ్రి యొక్క సహోదరి. అంటే తండ్రి సహోదరి అంటే తండ్రికి అక్క కావచ్చు, తండ్రికి చెల్లి కావచ్చు. తండ్రి యొక్క సహోదరి, తండ్రి యొక్క అక్క కావచ్చు, తండ్రి యొక్క చెల్లి కావచ్చు, వాళ్ళు మనకేమవుతారంటే మేనత్ అవుతారు. వాళ్ళ విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటండి? వారి మానాఛాదమును తీయకూడదు. మానాఛాదనమును తీసేయాల్సింది ఎవరు? భర్త. భర్త తీయాలి. మానాఛాదనము అంటే మానమును కప్పేది అని అర్థం. మానమును కప్పేదాన్ని ఎవరు తీస్తారు? ఎవడు పడితే వాడు తీయకూడదు కదా, భర్త తీయాలి. కాబట్టి పెళ్లి చేసుకోవద్దు నాయన అని చట్టం చేసేసాడు దేవుడు. ఎప్పుడు వచ్చిన తర్వాత? ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత. అర్థమైందండి? దేవుడు ఎంత నీతిమంతుడు అనే ఆలోచన చేస్తే ఊరికే ఎన్నుకోడు అలాంటి వాళ్ళని. అది అది చట్టమే ఏర్పాటు కాని రోజులై. కాబట్టి చట్టమే ఏర్పాటు లేని రోజుల్లో చట్టాన్ని మనం అప్లై చేయకూడదు. చట్టం ఉన్న రోజుల్లో చట్టం లేదనుకోకూడదు. ఇక్కడ ఇదే మనం చేస్తున్న పొరపాటు. ఓకే, కాబట్టి అది అప్పుడు జరిగినటువంటి విషయం. దాన్ని మనం తప్పుగా ఆలోచన చేయాల్సిన అక్కరే లేదు. ఈ క్రమంలోనే ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను. యూదా గారు, తామార్ గారు, ఈ ఇద్దరిలో ఎవరు తప్పు చేశారంటే మిశ్రమంగా కొందరు ఆన్సర్స్ చేశారు. కొందరు ఏమన్నారంటే యూదా గారు తప్పు చేశారన్నారు. కొంతమంది ఏమన్నారంటే తామార్ గారు తప్పు చేశారంట. ఇంకొందరు ఏమన్నారంటే ఇద్దరూ తప్పు చేశారంట. కానీ వాస్తవం ఏంటి? ఇద్దరు తప్పు చేయలేదు. ఇద్దరు తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసునుంటే దేవుడే చెప్పేవాడు. మీరు గమనించండి, ఏసావు తప్పు చేశాడని చెప్పాడా లేదా దేవుడు? చెప్పండి. ఆదాం గారు తప్పు చేశాడని చెప్పాడా లేదా? చెప్పినాడు. ఎక్కడ ఎవరు తప్పు చేసి ఉంటే, పాపం చేసి ఉంటే 100% దాన్ని ప్రస్తావిస్తాడు దేవుడు. నిజంగా దేవుడి యొక్క ఆ వే ఆఫ్ అప్రోచ్ చాలా నాకు ముచ్చట అనిపిస్తుంది. ఎందుకనంటే దావీదు ఎవరి భార్యకు కన్నాడు అని చెప్తాడండి. మత్తయి సువార్తలో మాట్లాడేటప్పుడు దావీదు ఊరియా భార్యగా నుండిన బత్షెబా అంటాడు. ఎందుకంటే అలా చెప్పాలి? మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఊరియా భార్యగా ఉన్నటువంటి బత్షెబాని ఎందుకు చెప్పాలి? ఊరియా గారిని ఎందుకు తీసుకురావాలి అక్కడ? అదంతా అయిపోయింది కదా, పెళ్లి జరిగేస్తుంది కదా వీళ్ళకి. అతను అంతా జరిగిపోయింది గతం గతహా కదా అంటాం కదా. గమనించండి, ఓ మనిషి పాపాల మీద పాపాలు చేయకుండా ఉండాలంటే, ఘోరాల మీద ఘోరాలు, నేరాల మీద నేరాలు చేయకుండా ఉండాలంటే ముందు గుర్తు ఉంచుకోవాల్సింది ఏంటో తెలుసండి? నా పాపములు నా కనుల ఎదుటనే ఉన్నాయి అన్నాడు 51వ కీర్తనలో దావీదు గారు. అంటే మన పాపం గతకాలంలో చేసింది మనకు గుర్తులో ఉంటే ఇది ఇలాగ పెట్టుకొని మళ్ళీ అవి ఎలా చేస్తాం అని అనిపిస్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే దాన్ని ఏం చేస్తాం? పాపాలను ఏం చేస్తాం? మనం కప్పేసుకుంటాం. కప్పేసుకొని మళ్ళీ కొత్త కొత్త పాపాలు చేస్తూ ఉంటాం. అది పొరపాటు. అందుకే మనం చేసిన తప్పిదాన్ని దేవుడు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు. కాబట్టి ఇక్కడ యూదా గారిది కానీ లేదంటే తామార్ గారిది కానీ తప్పులేదు. అలాగే
ఈవెన్ లోతు కుమార్తెల విషయంలో కూడా చాలా మంది అపార్థం చేసుకున్నారు. వాళ్ళు లోతు కుమార్తెలు తప్పు చేశారని మాట్లాడతారు. అది పొరపాటు. లోతు గారు తప్పు చేశారు. ఏదో తాగిన మైకంలో అలా అయిపోతాడు అన్నటువంటి విషయం చాలా మంది కూడా మాట్లాడటం జరిగింది. అసలు ఇవి కానే కాదు. ఎందుకనంటే దేవుడు లోతు సంతతి విషయంలో కూడా ఎన్నో సందర్భాల్లో వాళ్ళ మీదకి యుద్ధాలకు కూడా వెళ్ళొద్దు నాయన అని చెప్తాడు. కాబట్టి వాళ్ళు కేవలం సంతానం కోసమే ఆనాడు చట్టాలు లేనటువంటి పరిస్థితుల్లో చేసినవి ఇప్పుడు అలాంటివి చేయమని దేవుడు ఎక్కడా ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. రైట్. తర్వాత చూద్దామండి. తర్వాత ఏమైపోయిందంటే 21వ వచనం, 6వ అధ్యాయం 21వ వచనం. ఇసహారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి. ఉజ్జియాలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషబను పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. ఈ 23వ వచనం వరకు మనం ధ్యానం చేసి క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ మీరు గమనించగలిగితే ఒక విషయం, అహరోను గారి భార్య పేరు ఏంటండి? ఎలీషబ. గమనించండి, ఆయన యొక్క భార్య పేరు ఎలీషెబా. ఎలీషెబా ఎవరనుకుంటున్నారు? ఈమె ఏ వంశీకురాలు తెలుసండి? యూదా వంశీకురాలండి. ఎలీషెబ గారు యూదా వంశీకురాలు. యూదా వంశీకురాలు లేవి వంశములోనికి జాయిన్ అయిపోయింది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా జరుగుతూ ఉంటాయి పర్టికులర్ గా. ఎందుకంటే వాటికి కూడా దేవుడు నియమ నిబంధనలు తర్వాత ఏర్పాటు చేశాడు. నియమ నిబంధనలు ఇంకా రాలే, ధర్మశాస్త్రం రాకముందు జరిగినటువంటి విషయాలు. ఒకసారి సంఖ్యాకాండం చూద్దాం. 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను అన్నాడు. గమనించి. సో ఇక్కడ యూదా గోత్రంలో అమ్మినాదాబులు, నయస్సోను వీళ్ళు ఉన్నారట. అసలు 2వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 2వ వచనం 2వ అధ్యాయంలో 3వ వచనం ఏముంది చూడండి. సూర్యుడు ఉదయించు తీర్పు దిక్కున యూదా పాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమినాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. ఇక్కడ చూడండి, నయస్సోను ఎలాంటి వాడటండి? యూదా గోత్రంలో వాళ్ళ కుమారులలో ప్రధానుడటండి. ఈ నయస్సోనేనటండి ఈ యొక్క అమ్మినాదాబుకు సహోదరుడట. అమ్మినాదాబుకు సహోదరుడు అని మనకు ఎక్కడ తెలుస్తుందంటే ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం సంఖ్యాకాండం 7వ అధ్యాయంలో 12వ వచనం చూద్దాం. 12వ వచనం. మొదటి దినమున తన అర్పణను తెచ్చిన వాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రికుడు నైన నయసోను. అలాగే నయస్సోను గురించి ఇలా చూడండి. 17వ వచనం కూడా చూద్దాం. సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొట్టేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రె పిల్లలను తన అర్పణగా తెచ్చెను. ఇది అమినాదాబు కుమారుడైన నయసోను అర్పణము. ఇక్కడ మీరు గమనించండి, వీళ్ళు యూదా గోత్రంలో ఉన్నా కూడా ఏం చేస్తున్నట్టు కనపడుతుంది చెప్పండి? బలి అర్పణలు చేస్తున్నారు. బలి అర్పణలు చేయాల్సినటువంటి పని ఎవరు చేయాలి? మామూలుగా అయితే లేవి గోత్రానికి సంబంధించిన వాళ్ళు చేయాలి, కానీ యూదా గోత్రానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇదంతా ఎప్పుడు అని అంటే అప్పటికి పూర్తిగా చట్టం అనేది ఏర్పాటు అవ్వలేదు. ఏర్పాటు కానప్పుడు భక్తిగా వాళ్ళు కొనసాగుతూ ఉంటున్నారు, దేవుడి సేవలో ముందుకు సాగుతున్నారు. ఇలా ఈ నయస్సోను, ఈ అమ్మినాదాబు, ఈ ఇద్దరి ప్రస్తావన కూడా మనకి అంటే ఈమె నిజంగా ఈ అమ్మినాదాబు నయస్సోను సోదరా కాదా అనేది మళ్ళీ ఒకసారి మరికొన్ని ఆధారాలతో చూద్దాం. అయితే ఈ అమ్మినాదాబు నయస్సోనుల యొక్క ప్రస్తావన ఎవరి వంశావల్లో ఇంకా మనకు కనబడుతుందంటే దావీదు గారి వంశావల్లో కూడా కనబడుతుంది. ఒకసారి రూతు గ్రంథం చూద్దాం.
రూతు గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. రూతు గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. ఎవరు చదవండి? నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఇక్కడ మీరు ఓబేదు గమనించండి. 18, 19 చివరిలో ఒక మాట ఉంటుంది. అమ్మినాదాబు నయస్సోను. దొరికారా? అమ్మినాదాబు నయస్సోను వీళ్ళు ఎవరి గోత్రంలో వచ్చిన వాళ్ళు? యూదా గోత్రంలో వచ్చిన వాళ్ళు. యూదా గోత్రంలో భాగంగా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు? పెరెసును. ఆ పెరెసు వంశస్థులు. పెరెసులో నుంచి దావీదు గారి దాకా వచ్చినటువంటి లైన్ ఇది అనేది మనం మర్చిపోకూడదు. ఇదే విషయం మత్తయి సువార్తలో కూడా కనపడుతుంది. రైట్. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ ఎలీషెబాకి అహరోను గారికి పుట్టినటువంటి పిల్లలు ఎంతమంది అండి? 23వ వచనంలో ఎంతమంది పిల్లలని రాయబడింది? నిర్గమకాండం 6వ అధ్యాయం 23వ వచనంలో అహరోను గారికి పిల్లలు ఎంతమందిని రాయబడిందండి? నలుగురు. ఈ నలుగురిలో ఇద్దరు ఏమయ్యారు తెలుసా అండి? అన్యాగ్ని వల్ల చనిపోయారు. ఒకసారి లేవీకాండం చూద్దాం. 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. లేవీకాండం 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. అహరోను కుమారులైన నాదాబు, అబీహీలు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. ఇప్పుడు మీరు చూడండి, దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని తీసుకొచ్చారట. ఇంతకు దేవుడు ఎక్కడే అగ్ని తీసుకురావాలని చెప్పాడండి? వాళ్ళు అగ్ని కూడా ఎక్కడి నుంచి ఎక్కడ పడితే అక్కడే అగ్ని, ఎక్కడదైనా అగ్నే కదా అనుకుంటారు చాలా మంది. కాదు. ఇప్పుడు ఎవరు సంపాదించిందైనా డబ్బే అనొచ్చా? నేను అడుగుతున్నా, మీరు చెప్పండి. ఎవరు సంపాదించేదైనా అనకూడదన్న. ఎందుకు అనకూడదమ్మా? ఒకసారి కొన్ని చెప్పండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. కొంతమంది న్యాయంగా సంపాదించే వాళ్ళు ఉంటారు, కొంతమంది న్యాయంగా, ధర్మముగా కష్టార్జితం సంపాదించే వాళ్ళు ఉంటారు, కొంతమంది లంచాలు పుచ్చుకునే ఉంటారు, తర్వాత దోచుకునే వాళ్ళు ఉంటారు. ఉండే వాళ్ళు ఉంటారు. వెరీ గుడ్ అమ్మా. సో ఇది అంటే డబ్బు సంపాదన అని చెప్పిన వెంటనే అది అంతా కూడా అది ఏమంటారు దాన్ని? అందుకే అన్నారు మనీ ఎన్ని టైప్స్ అండి? వైట్ మనీ, బ్లాక్ మనీ అని 2 రకాలైన మనీలు ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు ఏదైతే ఎక్కడి నుంచి తెమ్మన్నాడు తెలుసా? 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఇదే లేవీకాండం 16వ అధ్యాయం 12వ వచనం. ఎక్కడి నుంచి తెమ్మన్నాడు నిప్పులు, ధూపార్తులు? నుండి ధూపార్తుడు నిప్పులను తన పిడికెళ్లతో పరిమళ ధూప చూర్ణమును తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు. చూడండి, ఆ ధూపం వేయాలి అంటాడు కదా. ఎక్కడి నుంచి తేవాలటండి? ధూపపీఠము మీద నుంచి ధూపార్తుడు నిప్పులు తీసుకోవాలట. ఎక్కడ పడితే అక్కడ తీసుకోకూడదని దేవుడు ఏ రోజో చెప్పాడు. పలురాలు కొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏముంది అంటారు కదా చాలా మంది. అలా ఆలోచన చేసినట్టున్నాడు మనవాళ్ళు. సో వాళ్ళు ఆ విధంగా చనిపోవటం జరిగింది. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వాళ్ళు ఎటు పడితే అటు బతికితే మాత్రం దేవుడు అసలు ఊరుకున్నాడు. అది గుర్తుపెట్టుకోవచ్చు. మనం కూడా ఎటు పడితే అటు బతికినప్పుడు ఒక రోజు వస్తుంది. ఇప్పుడు అప్పుడు మాదిరిగా టప్మని రాల్చేటటువంటి పరిస్థితి ఉండదు. ఒక టైం ఇచ్చి ఉంటాడు. ఆ టైం వరకు అన్ని చూస్తాడు. ఆ టైం అయిపోయిన తర్వాత అందరి చిట్టాలు వేస్తాడు. అది దేవుడు చేసేటువంటి. అందుకే మనం అందరం కూడా ఆయన దగ్గరైనటువంటి వాళ్ళం చాలా జాగ్రత్తగా ఉండాలి తండ్రి దగ్గర. ఓకే, 2 కుమారులు ఇలా చనిపోవటం జరిగింది. అయితే ఇక మిగిలిందేటువంటి వాళ్ళు 2. ఆ 2లో కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు తెలుసండి? ఎలియాజరమ్మ. ఎలియాజరు కొడుకు ఫీనేహాసమ్మ.
మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎలియాజరు ఎవరి కుమారుడండి? అహరోను కుమారుడు. అహరోను గారి కుమారుడు. అహరోను గారి కుమారుడైన ఎలియాజరుకి పుట్టిన కుమారుడు ఎవరంటే ఫీనెహాసు. ఫీనెహాసు గారు. వీళ్ళ వీళ్ళ పేర్లు ప్రస్తావనలు తర్వాత వస్తాయి. ఎందుకంటే అహరోను గారి తర్వాత యాజకత్వ బాధ్యత ఎవరు తీసుకున్నారు తెలుసా? ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండం చూద్దాం. 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో 28వ వచనం చూద్దాం. 28వ వచనం. మోషే అహరోనులు వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాజరుకు తొడిగించెను. అహరోను కొండ శిఖరమున చనిపోయెను. తరువాత మోషేయు ఎలియాజరును ఆ కొండ దిగి వచ్చిరి. ఇప్పుడు చూడండి, అహరోను గారు చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ పోస్ట్ లోకి ఎవరు వచ్చారట? ఎలియాజరు. ఎలియాజరు వచ్చాడు. ఎలియాజరు తర్వాత ఆ స్థానంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఫీనెహాసు గారు. ఇకపోతే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మోషే అహరోనులు లేవి గారికి ఏమవుతారు చెప్పండి? లేవి గారికి ఏమవుతారు? మనుమలు అవుతారు. మునిమనుమలు. మునిమనవళ్ళమ్మ. ఎందుకంటే లేవి గారి తర్వాత ఎవరు వస్తారు? కహాతు వస్తాడు. లేవికి కుమారుడు గెర్షోను, కహాతు, మెరారి ముగ్గురున్నారు కదా. ఈ ముగ్గురులలో కహాతు గారు వస్తారు. ఒకటి అంటే లేవి గారికి కొడుకు ఎవరు? కహాతు గారు. కహాతు గారి కొడుకు ఎవరు? అమరామ్ గారు. అమ్రామ్ గారు. అంటే లేవి గారికి అమ్రామ్ ఏమవుతాడు? అమ్రామ్ గారు ఏమవుతారండి? మనోడు. మానవుడు అవుతాడు. కాబట్టి అమ్రామ్ గారికి పిల్లలు కదా మోషే గారు, అహరోన్ గారు. కాబట్టి వీళ్ళు ఎవరు అవుతారంటే లేవి గారికి మునిమన వాళ్ళు అవుతారు. లేవి అబ్రహాం గారికి ఏమవుతాడు? అయినా మునిమనోడే. ఆయన మునిమనోడే అవుతాడు. ఎందుకంటే అబ్రహాం గారి కుమారుడు ఇస్సాక్ గారు, ఇస్సాక్ గారి కుమారుడు యాకోబు గారు, యాకోబు గారి కుమారుడు లేవి గారు. కాబట్టి అబ్రహాం గారి మునిమనుడు లేవి గారైతే లేవి గారి మునిమనవాళ్ళు ఎవరంటే మోషే, అహరోనులు. లింక్ వస్తుంది చూడండి కరెక్ట్ గా. అవి అలా జరగాలి. సో ఇంతవరకు మనం ఆపేసి 24వ వచనం నుండి మరొక కుమారుడు ఎవరైతే కహాతుకు ఉన్నటువంటి మరొక కుమారుడు ఇసహారు ఉన్నాడు కదండి. ఇసహారు కుమారుడైనటువంటి కోరహు గారి గురించి, కోరహు గారి కుమారుల గురించి, ఈ విషయాలన్నింటి గురించి కూడా తర్వాత మనం డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. సో మనం ఒకటి తీరాల్సి ఉంది. ఆ ఎలీషెబా అనేటటువంటి ఆవిడ యూదా గారి వంశానికి సంబంధించింది అనేటటువంటిది మళ్ళొకసారి నేను రీసెర్చ్ చేసి ఇంకా తెలుసుకునేటువంటి లింకింగ్ చేసుకునే విషయాలు చూస్తాను. మీరు కూడా ఒకసారి దాని విషయంలో ఎలీషెబా గారు ఎవరు అన్నటువంటి విషయం మీరు ఏమన్నా మీకు క్లూస్ దొరికినా కూడా చూసుకొని రండి. తర్వాత విషయాలు కూడా మీరు డీటెయిల్ గా చదువుకొని రండి. ఇంతవరకు విన్నటువంటి వాటిలో ఎలీషెబా గారి గురించినటువంటి డౌట్ తప్ప ఇంకేమన్నా ఉంటే మీరు ఒకసారి అడగండి.